హాయ్ ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు చేసుకుందామా క్విక్ అండ్ ఈజీ ఎగ్ మోమోస్ అనమాట. దానికి కావాల్సిందల్లా ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్ అండ్ మిల్ మేకర్, క్యారెట్, బీట్రూట్, బీన్స్, ఇంకా పచ్చిమిరపకాయ, ఇంకా ఉల్లిపాయ అనమాట. సో అవన్నీ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కావాల్సిందల్లా మనం హెల్తీగా ఆటా మోమోస్ చేస్తాం కాబట్టి సో ఆటా అనమాట. సో ఈ టేబుల్ స్పూన్తో నేను 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆటా తీసుకొని సో అది ఒక డవ్ ఉంటుంది కదా, రౌండ్గా చేసుకున్నాను అనమాట. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటాం అనమాట. సో ఆ ప్యాన్ అనేది వేడయిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటాం. సో ఆయిల్ మనకి బాగా వేడెక్కిన తర్వాత సో మనం నెక్స్ట్ ఏమంచి ఓన్లీ జీరా వేయాలన్నమాట ఇందులో. సో అది కూడా మనం దేనికి వేస్తామంటే తెలుసు కదా, ఫర్ బెటర్ డైజెషన్ కోసం జీరా అనేది వేస్తాం. సో నెక్స్ట్ ఏమంచి మనం కట్ చేసుకున్న ఈ బాయిల్డ్ ఎగ్, సో వెజిటేబుల్స్, మిల్ మేకర్ అన్నీ మనం ఒకటొకటిగా వేసుకుంటాం అనమాట సో ఆ ప్యాన్లోని. సో నెక్స్ట్ వేసుకున్న తర్వాత ఒకటొకటిగా అన్నీ సో బాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. సో అది ఒకటొకటిగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఏమంచి సాల్ట్, దానికి తగినంత సాల్ట్, ఇంకా పసుపు అనమాట. సో మనం పసుపు ఎందుకు వేసుకుంటాం అంటే ఇమ్యూనిటీ పవర్ అనమాట. పసుపులో మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. సో మనం ఎవరైనా దెబ్బలు తాకితేనే పసుపు వేసుకుంటాం. సో రోజు హల్దీ తీసుకుంటే మంచిది కాబట్టి కొంచెం చిటికెడంత పసుపు కూడా మనం యాడ్ చేసుకుంటాం అనమాట అందులో. సో ఆ రెండు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. సో అవి మిక్స్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి కారం, ఇంకా జీరా, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అనమాట. సో 3 యాడ్ చేసుకుంటాం. మనం మిర్చి ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి సో మనకు స్పైస్కి తగ్గట్టు సో కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది అనమాట. సో జీరా, ధనియాల పొడి, ఇంకా ఏమంచి గరం మసాలా పొడి, సో 3 కూడా మిక్స్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం అనమాట 3 కలిసే విధంగా. అది సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అన్నిటికీ వెజ్జెస్ అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత కొంచెం సోయా సాస్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది కదా, సోయా సాస్ బ్లాక్గా ఉంటుంది. సో అది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు. సో వేసుకుంటే సో టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఈ సోయా సాస్ యూస్ చేశాను. సో ఇదైతే అన్ని సూపర్ మార్కెట్స్లోని, బయట షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చింది. సో మనం ఒక 5 minutes ఉంటే బాగా మగ్గిపోతుంది అన్నమాట. అది జస్ట్ మనం అలా వేసి అవన్నీ ఇచ్చేస్తే చాలా అనమాట. అది మనకి రెడీ అయిపోద్ది అనమాట. సో మనకైతే స్టఫ్ లోపలిది రెడీ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఆ డవ్ని చిన్న చిన్న పూరీ చేసుకుంటాం కదా, చిన్న పూరీలు. సో ఆ విధంగా మనం ఏమంచి ఒత్తుకోవాలన్నమాట ఈ డవ్స్ని. సో చూసారంటే నేనైతే ఈ విధంగా ఒత్తుకున్నాను అనమాట. సో మీకు నచ్చే షేప్లో మీరు చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే మోమో షేప్ అంటే సరిగ్గా అయితే రాదనమాట. సో మనం ఎలా చేసుకున్నాం మనమే తింటాం కాబట్టి సో నేనైతే ఈ షేప్లో చేసా. సో కొంచెం కొంచెం బయటికి వెళ్ళిపోయింది, అదంతా నేనైతే అడ్జస్ట్ చేశాను తర్వాత. సో అంటారు కదా ఏంటివి స్వీట్స్ టైప్లో చేస్తారు కదా, నాకు పేరైతే గుర్తు రావట్లేదు సరిగ్గా. సో నేనైతే ఈ షేప్లో చేసుకున్నా. సో అన్నీ ఆ డవ్ మొత్తం అన్నీనైతే నేనైతే ఈ షేప్లో చేసుకున్నా. సో చూసి నవ్వకండి. సో నెక్స్ట్ మనకు ఒక ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, కుడుం పాత్ర అయినా ఏదైనా పర్వాలేదన్నమాట. సో మనకు మోమోస్ మేకరే ఉండవసరం లేదు. ఈ గ్లాస్తో నేను 3 glasses ఆఫ్ వాటర్ అనేది అందులో పోసుకున్నాను అనమాట. సో పోసుకొని దాని మీద అది పెట్టుకొని కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ అనేది అప్లై చేయాలన్నమాట. సో మనం ఏంటి అవి కుక్ అయినప్పుడు అంటుకోకుండా మనకి స్మూత్గా వచ్చేస్తాయి అన్నమాట. అది మనం ఒకటొకటిగా దాని మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద పెట్టుకుంటాం అన్నమాట ఆ మోమోస్ని. స్టవ్ మీద పెట్టుకొని సో మనం ఒక 5-6 minutes ఉంటే చాలా అనమాట. ఆ స్టీమ్, ఆ వేడికి ఏమంచి అవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో 5 నిమిషాలు ఉంటే చాలా అనమాట.
మనకు మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. అది సో మనం ఇప్పుడు చూద్దాం మన మోమోస్ అనేవి రెడీ అయ్యాయో లేదో. అది చూసారా పొగలు వస్తున్నాయి లైట్గాన. సో మనం మోమోస్ అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట. సో మనం ఆయిల్ రాసాం కాబట్టి మనకి అంటుకోకుండా బాగా వచ్చాయి అన్నమాట. అది పైకి చూసారా ఎంత బాగుంది. సో హెల్తీగా ఆటా మోమోస్ మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎగ్ వేస్ట్ చేశాను. సో దాంతోపాటు కెచప్ అండ్ మైనీస్. సో నేనైతే కిసాన్ ఫ్రెష్ టమాటో కెచప్ యూస్ చేశాను. ఇంకా హెల్మన్స్ రియల్ మైనీస్ అనమాట, వెజ్ మైనీస్ అనేది యూస్ చేశాను. సో మీరు కూడా నా రెసిపీని ట్రై చేయండి. చాలా క్విక్ అండ్ ఈజీ. సో వంట రాని వాళ్ళకి కూడా అనమాట చేయగలరు అనమాట ఈజీగా. సో నా ఈ ఎగ్ మోమోస్ చేసే విధానం ఎలా ఉందో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అందరికీ.